నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలోని గౌరవవరంలో ఓ విద్యార్థిని ప్రిన్సిపల్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్కు ఆలస్యంగా వచ్చాడని ప్రిన్సిపల్ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి విద్యార్థులు అతన్ని అడ్డుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. నేను ఎట్లా చేసుకున్నాను ఆయన గెలవాలా సార్? మరి మరి బయట భయపెట్టాడు. గురు భయం ఉండాలి సార్, గురు భయం అయితే ఉండాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, యామిని బిజినపల్లి మండల కేంద్రంలోని మేధాంశ ఉన్నత పాఠశాల, ఇది ప్రైవేట్ పాఠశాల. దీంట్లో 10వ తరగతి వరకు ఉన్నారు. అయితే శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. గౌరవరం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని చెప్పి ప్రిన్సిపల్ రమేష్ అతనిపై తీవ్రంగా దాడికి దిగాడు. దండనలు పూర్తిగా నిషేధించినా కూడా ప్రైవేట్ పాఠశాలల్లో ఇట్లాంటి దండనలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. రమేష్ సదరు విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో పూర్తిగా కాళ్లపై వాతలు రావడం, అదేవిధంగా చిన్నారి కూడా అంటే కౌమార దశలో ఉండే చిన్నారి పూర్తిగా దాన్ని మానసికంగా తీసుకుని దాన్ని ఆత్మహత్యకి కూడా ప్రయత్నించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారిపైన అంటే ప్రిన్సిపాల్ రమేష్ పై తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. చట్టరీత్యా చర్య తీసుకుంటామని కూడా పోలీసులు హామీ ఇచ్చారు. యామిని, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.